హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఇది ఈరోజు వ్లాగేనండి. అంటే సాటర్డే నా పూజ విధానం చూపిస్తాను. ఇవి నిన్న పెట్టిన వడియాలు కొంచెం తడిగా ఉంటే ఈరోజు మళ్ళీ ఎండలో పెట్టాను పళ్ళెంలో వేసి. దోశ బ్యాటర్ కొంచెం ఉంటే పిల్లలకి నాకు దోశలు వేస్తున్నాను. పూజకు ముందే చేసేసాను. అంటే వాటర్ లేవు ఈరోజు మార్నింగ్, మంచి వాటర్ వేయలేదన్నమాట. బోర్ వాటర్ వేశారు. అవి కొంచెం గ్రీన్ కలర్లో ఉంటాయని ముందు పనులు చేసి తర్వాత తలస్నానం చేసి పూజ పనులు చేయొచ్చని ముందే పనులన్నీ చేసుకుంటున్నాను. చట్నీ ప్రిపేర్ చేయలేదు. టమాటా చట్నీ ఉంటే దాంతోనే తిన్నాము. ఇక్కడ వచ్చి స్నానం చేసేసి పూజా మందిరము పటాలు అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. బొట్లు పెట్టడానికనేసి పసుపు, కుంకుమ, గంధం, అలాగే గంధంలోనే కొంచెం జవ్వాది వేసి బొట్లు పెడతాను. మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. ఈ దేవత ఎవరో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఈలోపు నేనే చెప్పేస్తాను. మజ్జిగౌరమ్మ రాయగఢలో ఉంటారనమాట. ఎక్కువగా ఈ టెంపుల్కే వెళ్తాను, నాకు చాలా నమ్మకము. ఈ త్రిమూర్తుల ఫోటోని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. వాళ్ళకి 2 ఉన్నాయి. ఈ ఫోటోని సింహాచలం వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సింహాద్రప్పన్న ఫోటో నా దగ్గర లేదని మొత్తం అన్ని దేవుళ్ళని తీసుకున్నాను. ఫస్ట్ దానికి ఫ్రేము బ్లాక్ కలర్ వచ్చింది, అయిష్టంగానే తీసుకున్నాను. అండ్ తర్వాత పార్సిల్ చేసినప్పుడు, ఊరు నుంచి హైదరాబాద్ పార్సిల్ చేసినప్పుడు ఫ్రేము విరిగిపోయింది. దానికి గోల్డ్ ఫ్రేమ్ వేయించాను. చాలా బాగుంది కదా. ఇక్కడ వచ్చి గుమ్మానికి బొట్లు పెట్టేశాను పసుపు రాసి. ఆ గుమ్మానికి అసలు పసుపు కుంకుమ అంటవండి, బాగా రాయాలి. కుంకుమ కూడా వాటర్ పోసి బొట్టు పెట్టాలి, లేదంటే అంటుకోదు. ఈ విధంగా చాలా సింపుల్గా నేను పూజ చేసుకుంటాను. ఎక్కువ హడావిడి ఆర్భాటాలు ఏం చెయ్యను. చాలా సింపుల్గా ఉంటుంది నా పూజా విధానం. అది కూడా వారానికి ఒకసారి సాటర్డే చేస్తాను. పండుగలు ఉంటే పండుగలప్పుడు చేస్తాను. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఉదయం లేచిన వెంటనే బొబ్బర్లు నానబెట్టాను. ఆ బొబ్బర్లే ఉడకబెడుతున్నాను కుక్కర్లో వేసి. వడియాలు ఎండిపోయండి, 2 బాక్సుల్లోకి వేసేసి పెట్టేశాను. చాలా తక్కువ పెట్టాను వడియాలు. ఈ పనులు చేస్తూనే ఒకవైపు రైస్ వండేసాను, ఇంకోవైపు బొబ్బర్లు కూడా ఉడికిపోయి స్టవ్ పైన రైస్ ఒలిగిపోయి స్టవ్ క్లీన్ చేసి తర్వాత ఒకవైపు చారు, ఇంకోవైపు బొబ్బర్ల కూర వండుతున్నాను. ఈ బొబ్బర్ల కర్రీని ఆల్రెడీ షార్ట్స్లో పెట్టానండి, మీకు నచ్చితే చూడండి. ఇక్కడంతా క్లియర్గా చూపించట్లేదు. ఇంకా వట్టిచారు కూడా షార్ట్స్లో ఉంటుంది. ఈ కర్రీ చపాతీ రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బొబ్బర్లతో కర్రీనే కాదు, వడలు కూడా చేస్తారు. నేను ఒక్కసారి మాత్రమే వేశాను, నాకు అంతగా ఏమనిపించలేదు. కర్రీ మాత్రం ఉట్టిదే తినేస్తాను, చాలా ఇష్టం, బాగుంటుంది. నేను కర్రీస్లో చాలా వరకు పసుపు, కారం, ఉప్పు ఇవి మాత్రమే వాడతాను. ఇంకా ఏ మసాలాలు ఎక్కువగా వాడను. వేయాల్సిన కర్రీస్కి వేస్తే బాగుంటుందండి. ప్రతి ఒక్క కర్రీకి నేను యూట్యూబ్లో చూస్తున్నాను, అన్నిట్లో మసాలాలు వేస్తున్నారు. ఇక్కడొచ్చి మనం ఫస్ట్ టైం చేసిన వడియాలు ఫ్రై చేస్తున్నాం అన్నమాట. నా లైఫ్లోనే ఫస్ట్ టైం వడియాలు చేయడం నా చేత్తో. నేను ఇంతకు ముందు అమ్మ కానీ అత్తయ్య వాళ్ళు కానీ పంపించేవాళ్ళు. ఇప్పుడు వచ్చి నేనే ఫస్ట్ టైం పెట్టుకున్నాను. నాకు అలా ఇష్టం, నా చేత్తో నేను పచ్చళ్ళు చేయాలన్నా వడియాలు చేయాలన్నా. ఎలా వస్తాయో అనుకున్నాను, చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. బొంబాయి రవ్వ సగ్గుబియ్యం కలిపి చేశాను. యూట్యూబ్లో చూశాను ఈ వీడియో. రావేమో, మంచిగా పాడైపోద్దేమో అనుకున్నాను, బాగా వచ్చాయి. ఇక్కడ వచ్చి మొన్న వీడియోలో చెప్పాను కదా, ఒక వ్లాగ్లో చెప్పాను, 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను స్టీల్ సామాన్లు తీసుకోవడం కోసమని. మా హస్బెండ్ మనీ ఇచ్చారు, వాటితోనే తీసుకున్నాను. ఈ కడాయి బర్గ్నర్ బ్రాండ్ వాళ్ళది. 24 సెంటీమీటర్లు 2.5 లీటర్లు పడుతుందండి. చాలా బాగుంది. ఒక చిన్న ఫ్యామిలీకి, అంటే ఒక 4 మెంబర్స్కి బాగా సెట్ అయిపోద్ది. చాలా చాలా నచ్చింది నాకు. దీని కాస్ట్ చెప్తే మీరు షాక్ అవుతారు. ఇది ట్రైప్రో, కాస్ట్ వచ్చి 760 రూపీస్ పడింది నాకు. 24 సెంటీమీటర్స్ది. మామూలుగా అయితే ఒక 1500 వరకు ఉంటుంది. నాకు చాలా చాలా నచ్చింది, చాలా బాగుంది, వెయిట్ కూడా బాగుంది. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు 760 రూపాయలు, ఇప్పుడు 1050. బ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.